4 రాష్ట్రాలు పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఫలితాలు రాజకీయ పెను మార్పులను సృష్టించనున్నాయా? పాత తరం నాయకులను ఇంటికి పంపించనున్నాయా అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ఈ ఫలితాలు మార్పునకు నాంది. తమిళనాడులో టీవీకే గెలుపు, కూటమికి రెడ్ సిగ్నల్ అని ఆయన వ్యాఖ్యానించారు. అక్కడి విజేతలకు ఆయన అభినందనలు తెలిపారు. దేశంలోని 4 రాష్ట్రాలు పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల ఫలితాలు రాజకీయ మార్పునకు నాంది అని ఆయన స్పష్టం చేశారు. ప్రజల విజ్ఞతతో ఓటేస్తారని, అధికారంలో ఉన్న పార్టీలు సక్రమంగా పనిచేయకపోతే ప్రజలు తిరస్కరిస్తారనడానికి బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఫలితాలే నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తమిళనాడులో విజయ్ పార్టీ గెలవడం, ఆంధ్రప్రదేశ్లో కూడా 3వ ప్రత్యామ్నాయం దిశగా బీసీవై అడుగులకు స్ఫూర్తినిచ్చింది. దశాబ్దాల తరబడి 2 పార్టీలే అధికారాన్ని పంచుకుంటాం, దోచుకుంటాం, దొంగచాటు రాజకీయాలు చేస్తామంటే ప్రజలు హర్షించరు. 3వ ప్రత్యామ్నాయానికి ఖచ్చితంగా చోటు ఉందంటున్నారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని రాజకీయ శక్తిగా 3వ ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీ ఎదుగుతుందని ఆయన ఉద్ఘాటించారు. గతంలో పాలించిన వైసీపీ అరాచకాలకు విసిగిపోయిన ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారు. కానీ కూటమి కూడా అంతకు మించిన అరాచకాలు, అవినీతి వ్యవహారాలతో కూడా ప్రజలు విసిగిపోయారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం దిశగా, తెలంగాణలో బలమైన రాజకీయ వ్యవస్థగా బీసీవై పార్టీ నిలదొక్కుంటుందని ఆయన తెలిపారు.